అందరికీ శనార్థులు. మన తెలంగాణలో అతిపెద్ద రైస్ మిల్లు వజ్రతేజ రైస్ మిల్లు మిర్యాలగూడ కాడ ఉంటుంది. అంటే హాలియా కాడికి వచ్చి అడిగిన యాడున్నదమ్మ వజ్రతేజ రైస్ మిల్లు అంటే ఇగో గిడనే ఎడమబందు కోతుంటుంది. అంటే వచ్చిన చిన్న పెద్దగా లేదమ్మ రైస్ మిల్లు. ఈ రైస్ మిల్లులో రోజుకు ఎన్ని బియ్యము పడతారు, మిల్లింగ్ చేస్తారు, ఎన్ని క్వింటాలు అయితే ఏం కథ, ఎంతమంది పనులు పని చేస్తున్నారు. అసలు ఇదంట మనుషులు ఎవరు పని చేయకుండా అంత మిషన్లతోటే నడిచే రైస్ మిల్ అంట. ఇసుంటుంది నేను ఎప్పుడు చూడలేదు. ఇంట్లో అంట కరెంటు మీరంటే అంత వాళ్ళదేనా అంటే నీళ్ళు వాళ్ళేనా అంటే అండ్ల దాంట్లోనే మళ్ళీ వస్తాయి అంట. మళ్ళా నాకు అంత అఫ్సోస్ అనిపించింది, ఎట్లా మళ్ళీ వస్తాయి మళ్ళీ నీళ్ళు అని. ఇప్పుడు బియ్యం కడుగుతాం, మొలక పోస్తాము, మళ్ళీ నీళ్ళు వస్తాయా? వాళ్ళు ఏదో రీసైక్లింగ్ ఏదో చేస్తారంట. అసలు షాన్ ఉన్నాయి ఇలా, అవన్నీ చూస్తామంటే వచ్చిన నడుండి చూద్దాం పండుగ. వజ్రతేజ రైస్ మిల్ కాడికి వచ్చినాని. ఇగో ఇదే వజ్రతేజ రైస్ మిల్. చిన్న పెద్దగా లేదేమ్మా. నేను బయటకెళ్ళి చూసి పుత్తమా తగ్గింత ఉన్నది అనుకున్నా. వచ్చి చూస్తే ఆడికిడికి చిన్న పెద్దగా లేదు. నడువుడి పోదామండి ఒకసారి. వజ్రతేజ రైస్ మిల్ అంటే లోపలికి వచ్చిన ఏడికెంచి షురువు అవుతుందా అంటే ఇగో ఈడి దాకా కొత్తదాకా పోతే ఆడికెంచి షురువు అన్నారు. ఆడదాకా వస్తే మొత్తం అన్ని ట్రాక్టర్లు పెట్టిండ్రు. ఈ ట్రాక్టర్లు 1 2 3 ట్రాక్టర్లు పెట్టి మొత్తము లోడింగ్ అంటారు కదా, ఇప్పుడు దించుకుంటున్నారు మొత్తము వడ్లన్నీ. అగో బారే మంచిగా పడుతున్నాయి. బుద్ధిగా అనిపిస్తుంది అమ్మ చూస్తుంటే. మొత్తం తీసుకొచ్చిన వడ్లన్నీ అని వేస్తున్నారు. ఇది ఏడిపోతాయో మళ్ళా. ఈడ ఒక అన్న ఉన్నాడు, ఆ అన్నతోటి మాట్లాడదామండి. మొదలైతే వడ్లను చూడండి మంచిగా అనిపిస్తుంది. ఎవరు మెల్లగా వేస్తున్నది ట్రాక్టరు. అన్ని వడ్లన్నీ వేసుకుంటున్నారు. కుంతలు పోతున్నాయి మొత్తము. చాలా మందికి రైస్ మిల్ కాడ ఎట్లుంటుంది ఏం కథ అనేది ఎరకలేదు. తీసుకొచ్చిన ధాన్యం అంతా ఇట్లా పోస్తే ఇది ఏడిపోతుందో జోకుడంతా మన కిందనే జోకుతుందో ఏమో తెలియదు. కానీ అవి అన్న అడిగి తెలుసుకుంటా. అన్న నమస్తే. శనార్థులు బాగున్నావా? బాగున్నా. అంత పిల్లలకి ఇట్లా అందరు బాగున్నారు? వదినే అంత బాగుంది. ఏంటన్నా ఒకసారి మీ రైస్ మిల్ గురించి చూసిపోదామంటాను వచ్చిన. సంతోషం. ఎందుకంటే నాకు రైస్ మిల్ ఎరక, ఇంత పొడుగు రైస్ మిల్ ఎరకలేదు. మా ఊళ్ళో ఉన్నది రైస్ మిల్, చిన్న రైస్ మిల్ మా సంగారెడ్డిలో ఉన్నది తెలుసు. కానీ నాకు ఇట్లా ఒక దిక్కు పొట్టు, ఒక దిక్కు బియ్యము, సంచులు అంతే ఎరక. మొత్తం పైపులు ఏమున్నాయండి ఆడికిడికి. ఇప్పుడు అంటే ఇదంతా కొత్త టెక్నాలజీ మేడం. అంత కొత్త టెక్నాలజీ తోటి ఏంటంటే ఇక్కడ ధాన్యం రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ పొలంలో కోసుకొచ్చిర్రు అనుకోండి, డైరెక్ట్ ట్రాక్టర్లకు వచ్చేస్తాయి. ట్రాక్టర్ల హార్వెస్ట్ మిషనే పోస్తుంది. డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పోయడం. పోసేస్తే సైలోకి ఎక్కేస్తుంది. ఎలివేటర్ ద్వారా సైలోకి పోతుంది. సైలో నుంచి అక్కడ క్లీన్ అవుతుంది. వేబిడిచి పెడతాం. ఫస్ట్ రాగానే వేబిడిచి పెట్టుకొచ్చి పేమెంట్ అయిపోయినాక అన్లోడ్ చేసి అక్కడ మళ్ళీ ఎంటీ పెట్టుకొని పోతారు రైతులు. అట్లా చెప్పాలి, అడగండి. ఎందుకంటే అన్న ఈడికెంచి ఇట్లా పోతుంది బాగానే ఉన్నది. ఇక్కడ నుంచి క్లీన్ అవుతాయి. అక్కడ జల్లెళ్ళు నడుస్తున్నాయి కదా, ఆ జల్లెళ్ళ కానించి క్లీన్ అవుతుంది. ఫస్ట్ ప్రీ క్లీనింగ్, టీ స్టోన్ అంటే రాళ్ళు వస్తాయి దీంట్లో, రాళ్ళు కూడా తీసేస్తుంది. రాళ్ళు తీసేసి క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయినాక ఇది ఏంది ధాన్యం, పచ్చి ధాన్యం 28, 27 మాయిశ్చర్ వస్తుంటుంది ఆ ఒడ్లు. అంటే ఇప్పుడు రైతుకు ఆ మందం మాయిశ్చర్ మందం రేటు తగ్గిస్తున్నాం కాబట్టి ఆ రేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ రేట్ ఏంటంటే 2320 రూపాయలు. గవర్నమెంట్ మనకి 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. 28-20 రూపాయలు వస్తుంది. రైతుకు మంచిగానే ఉంది. మన దగ్గర ఏంటంటే 2300 రూపాయలు, 2320 రూపాయలు కొంటున్నాం. ఎంఎస్పి రేట్ ఇది. టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఆ రేట్ తోటి కొంటున్నాం. ఈ మాయిశ్చర్ కలిసి వస్తుంది కదా రైతులకు. ఒక 20 కేజీలు కలిసి వస్తుంది. 15 కేజీలు పచ్చి, ఒక 3-4 కేజీలు తాళ వస్తుంది. మొత్తం 20 కేజీలు పోతుంది. 100 కేజీలు కొంటే 80 కేజీలు వస్తుంది. అన్న మరి
ఒట్ల మీద ఇప్పుడు ఒట్లు ఉంటాయి కదా, ఈ ఒట్లు బియ్యం కావాలని అంటే మళ్ళీ కొంచెం అంతా తౌడు పోతుంది కదన్నా. పోద్ది, తౌడు పోద్ది, పొట్టు పోద్ది, ఇట్లా పోతాయి కదా, అవి పోంగి ఎంత వస్తుండొచ్చు? ఏంటి బియ్యం బియ్యం నెంబర్ 1 తయారు చేసి ఇప్పుడు ఒక 100 కిలోల ధాన్యం కొన్నాం అనుకోండి, ఇక్కడే పచ్చి ధాన్యం కొంటే 20 కేజీలు తరుగుపోద్ది, 80 కేజీలు వస్తాయి. 80 కేజీలు మిల్లింగ్ చేస్తే తౌడు ఒక 8, 6 కేజీలు వస్తుంది. తౌడు బ్రాన్ ఆయిల్ అంటారు కదా, రైస్ బ్రాన్ ఆయిల్, అది 80 కేజీల ఒట్లలో మామూలు 20 కేజీల పొట్టు వస్తుంది, ఊక అస్కు. తర్వాత ప్రోకెన్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది, తౌడు పోతుంది 6 కేజీలు, ఒక 20 కేజీలు పొట్టు పోతుంది, 26 కేజీలు పోతుంది. 26 కేజీలు పోయినాక ప్రోకెన్ వస్తుంది, దాంట్లో 50 కేజీల బియ్యం వస్తాయి. ఒక క్వింటల్ ఒడ్లు తీస్తే 50 నుంచి 55 కేజీల బియ్యం, ఒక 10 కేజీల నూకలు. అంటే సూపర్ ఫైన్ క్వాలిటీ చేయాలంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే క్వాలిటీ బాగా వస్తుంది. ఇప్పుడు నా టోటల్ ఓవరాల్ ఇండియాలో కూడా తెలంగాణే బాగుంటుంది ధాన్యంలో. ఉన్న క్వాలిటీలలో మన కృష్ణా గోదావరి బెల్ట్ కానీ మొత్తం మనకు జై శ్రీరామ్ అని, హెచ్ఎంటి అని, మనదే తెలంగాణ, ఒరిజినల్ తెలంగాణ మొత్తం ఇండియా మొత్తం మనం చేస్తున్నాం. అన్న మెల్లగా తిరుగుకుంటా చూసుకుంటా మాట్లాడదాం. ఇప్పుడు వజ్రతేజ కాడికి వస్తే ఒక ముచ్చట ఏమన్నారు అంటే, వచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పిండ్రు, వజ్రతేజ అంటే 100 కోట్ల ప్రాజెక్ట్, అది 100 కోట్లు ఖర్చు పెట్టి చేసిండ్రు అన్న. ఒక్కనివే చేసినవా, 4-5 కూడి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మెంబర్స్, మా బాబులు ఇద్దరు, మా ఫ్రెండ్ అందరం కలిసి 100 కాదు మేడం, ఇప్పుడు 150 కోట్లకి వచ్చింది. 100 కాదు 150 కోట్ల ప్రాజెక్ట్. ఇప్పుడు మళ్ళీ 50 కోట్లు పెంచినాం. ఇగో ఇక్కడ మన కరెంటు కూడా ఇక్కడే తయారైతుంది. అంటే ఇప్పుడు మనకు బాయిలర్ స్టీమ్ ఇస్తాం కదా, మన ఊకతోటే బాయిలర్ స్టీమ్ తోటి మన పవర్ జనరేషన్ అవుతుంది. స్టీమ్ కన్జ్యూమ్, క్యాప్టివ్ పవర్. కరెంట్ బిల్ వస్తుంది, కరెంట్ బిల్ కూడా వస్తుంది. ఇది ఒక 1 మెగావాట్ నడుస్తుంది మనకు కంటిన్యూషన్. 1.3 మెగావాట్ ఉంది మనకు. అన్న ఇదంతా ఇంత పెద్ద కంపెనీ పెట్టినావు కదా, మరి ఆడికిడికి మొత్తం కరెంట్ బిల్ ఎంత వస్తుండొచ్చు? ఇప్పుడు నెలకు 70 నుంచి 80 లక్షలు కడుతున్నాం. ఇది కాక కూడా యావరేజ్ 8 లక్షలు, యావరేజ్ 1 కోటి అవుతుంది. ఇది ఒక 20 లక్షల కరెంట్ ఉంటుంది, ఈజీగా వస్తుంది. 1 కోటి రూపాయల కరెంట్ బిల్లే అవుతుంది అంటే 20 లక్షల కరెంటు బిల్లు వీళ్ళే తయారు చేసుకుంటున్నారు అండి. 20 లక్షల కరెంటు, వాటికేంచి 80 లక్షలు 70 లక్షలు దగ్గర కరెంటు బిల్లు వస్తున్నది. అన్న కరెంటు గురించి మళ్ళీ మాట్లాడతా కానీ, ఇప్పుడు ఆడ హెచ్ఎంటి రైస్ అంటివి, జై శ్రీరామ్ అంటివి, మరి రైస్ తయారు చేసేటప్పుడు అంటే 4-5 రకాలు చేసుకున్నారంటే ఇప్పుడు వెనకటికి ఏముంటుండే అన్న, ఒక్క దంపుడు బియ్యం ఉంటుండే. అవును, కూడా ఇస్తున్నాం మనం, దంపుడు బియ్యం కూడా ఇస్తున్నాం. దీంట్లోనే దంపుడు బియ్యం అంటే పాలిష్ పెట్టకుండా వస్తుంది. దంపుడు బియ్యం అనేది పాలిష్ పెట్టకుండా ఒంటిపట్టు బియ్యం అంటారు. ఇది వరకు ఆ రోగాలతో మన ఒంటిపట్టు రైస్ అంటారు. ఆ రైస్ నేను చేస్తున్నా అంటే ఒక టెక్నాలజీ వైట్నర్ తోటి ఒక సింగల్ సిల్క్ మీద పాలిష్ పెట్టకుండా, అది కూడా వైట్నర్ సింగల్ రైస్ ఇస్తున్నాం. ఒంటిపట్టు రైస్ ఇస్తున్నాం. బ్రౌన్ రైస్ కూడా వస్తుంది. బ్రౌన్ రైస్ అంటే ఓన్లీ ధాన్యం మిల్లింగ్ చేసేటప్పుడు హల్లింగ్ అవుతుంది. హల్లింగ్ అయినప్పుడు పొట్టు పోద్ది, పొట్టు పోయినప్పుడు అది వస్తుంది. అది మళ్ళీ రీసార్టెక్ చేసి బ్రౌన్ రైస్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఏమేమి రకాల రైసులు పెట్టినావు మరా నువ్వు? ఇప్పుడు మా దగ్గర నడిచే దాంట్లో ఇప్పుడు తెలంగాణలో కాదు, టోటల్ ఇండియా లెవెల్లో కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, ఇప్పుడు జై శ్రీరామ్ అని కొత్తగా వస్తుంది ధాన్యం. మనకు బాగా లక్షట్పేట, కరీంనగర్ వచ్చేది ఇదివరకు. ఆ కరీంనగర్ ధాన్యం మొత్తం ఇప్పుడు తెలంగాణ, నాగార్జున సాగర్, కృష్ణా ఏరియాలో మనకు బాగా పండుతుంది. జై శ్రీరామ్ అనే ధాన్యం. జై శ్రీరామ్ అనేది కొంచెం ప్రీమియం క్వాలిటీ. 70 రూపాయలు 75 రూపాయలు ఉంటుంది ప్యాడీ ధాన్యం బియ్యం. అన్న ఒకప్పుడు అయితే ఇట్లా 55 రూపాయలు 55 రూపాయలే 55 రూపాయల కిలో బియ్యం వస్తుంది. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటన్నా 65 రూపాయలు పెడితే బియ్యం క్వాలిటీలు ఉన్నాయి కదా అక్క. ఇప్పుడు 2 క్వాలిటీలు ఉన్నాయి. హెచ్ఎంటి అనేది ఉంది, సోనా మసూర్ అని ఉంది. తెలంగాణలో సోనా మసూరే ఫేమస్. అది మనకు ఈ రోజు కూడా 45 రూపాయలలో వస్తుంది. కొత్త ధాన్యం తయారైతే 45 రూపాయలే ఇస్తున్నాం మార్కెట్లో. మాకు చిన్నగా ఉన్నప్పుడు సోనా మసూరులు ఉంటుండే. అవును, హంసలు ఉంటుండే, దొడ్డు బియ్యం నవలు. అవును, మంచిగా మాసంటోళ్ళు అంత హంసలే తిందుము. అవును, అది కూడా ఇప్పుడు
ఇప్పుడు లేవు కదన్న అంశలేదు 1010 అనేది కొత్తగా వచ్చింది ధాన్యం. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కదా, దొడ్డు బియ్యమే వస్తాయి. దొడ్డు బియ్యం వస్తుంది. ఇప్పుడు దొడ్డు బియ్యం మార్చి సన్న బియ్యం కూడా ఇస్తుంది మొన్న నుంచి. సన్న బియ్యం కూడా అవును మేడం, అది కూడా ప్రిస్టేజ్ గా తీసుకురు గవర్నమెంట్. మంచిగా సన్న బియ్యం అని. ఇప్పుడు నువ్వు దంపుడు బియ్యము ఇంకేమేమి బియ్యం చేస్తున్నారు? దంపుడు బియ్యం చేస్తున్నాం, సింగల్ రైస్ అనేది చేస్తున్నాం. సింగల్ రైస్ అంటే ఏందన్న? సింగల్ రైస్ అంటే ఒంటి పట్టు బియ్యం, దంపుడు బియ్యం అంటారు. అది అదే బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ అంటే అసుకు తీయకుండా వచ్చేది బ్రౌన్ రైస్. తర్వాత పాలిష్ అంటే పాలిష్లో కూడా దీంట్లో చాలా రకాలు ఉంటాయి మేడం. తమిళనాడు ఏరియా పోతే బాయిల్ నడుస్తుంది, కర్ణాటక ఏరియా ఎందుకంటే స్టీమ్ పోతుంది. కర్ణాటక మహారాష్ట్ర స్టీమ్ అంటే ఇప్పుడు రెడీగా ధాన్యం వస్తుంది కదా, ఆర్టిఫిషియల్ రైస్ అంటే కుకింగ్ కోసం. కొత్త ధాన్యం అన్నం కాదు కదా, మనం రా రైస్ ఉంచేది. ఎమ్మటే వచ్చి డ్రై చేసి స్టీమ్ చేస్తాం, స్టీమ్ చేసి పాలిషింగ్ పెడతారు. ఇప్పుడు ఇన్ని రకాల బియ్యం నడుస్తున్నాయి అంటే ఇప్పుడు అంటే మనం రోజుకి ఎన్ని బియ్యం పడుతున్నామో అవన్నీ ముచ్చట్లు అడిగే ముందు బియ్యం అన్ని వస్తున్నాయి, ఆడైతే పోసి జోకుతున్నావు. మరి బియ్యం అయినాక మీ గోదాములు ఏడున్నాయి? ధాన్యం అయిపోయినాక గోదాములు ఇక్కడ ధాన్యం పెడతాం, స్టోరేజ్ డ్రై చేస్తాం. డ్రై చేసి ఇక్కడ సోలేస్ వస్తున్నాయి. అది గోదాం అంటే ఇప్పుడు ఇదివరకు అమాలి ప్రాబ్లం, బస్తాలు ఎంత లాటేసేది ట్రై చేసి, ఇప్పుడు అట్లేం లేదు. ఇక డైరెక్ట్ ఆటోమేషన్లో సైలోస్ నింతాయి. 3 కాదు 6 12 ఉన్నాయి సైలోస్. అవతల 3 ఉన్నాయి అక్క, 6 అవతల 6 ఉన్నాయి. మొత్తం 46,000 మెట్రిక్ టన్నులు పడతాయి. అంటే 4,60,000 క్వింటాలు మొత్తం ఒక ప్రాసెస్లో 1,00,000 క్వింటాలు. అవసరం లేదు, అదే డైరెక్ట్ ఆటోమేషన్ లెక్కిపోద్ది. అంత ఆటోమేషన్, ఫుల్లీ ఆటోమైజ్డ్. కూలోళ్ళు ఓన్లీ క్లీనింగ్ కోసమే, తక్కువ లెస్ మ్యాన్ పవర్ అనేది. అయినా కానీ 350 మందికి ఉపాధి కలుగుతుంది ఇక్కడ. 350 మంది లైవ్ లో ఉండరు. సంచి అమ్మారు డైరెక్ట్ తీసుకొస్తారు, అక్కడ బట్టీలు వేసేస్తే డైరెక్ట్ అక్కడ డ్రైయింగ్ అవుతుంది. డ్రైయర్లు ఉంటాయి, ప్యాడీ డ్రైయర్లు. ప్యాడీ డ్రై చేసుకొని సైలోస్కి వచ్చేస్తాయి. ఈ సైలోస్ నుంచి మళ్ళీ ప్రాసెసింగ్ పోద్ది, స్టీము, బాయిల్డ్, రా రైస్ ఏది కావాలన్నా అది స్టోరేజ్. 4-5 రకాలు పెట్టిండ్రు. 5 రకాలు ఉంటాయి. తెలంగాణలో నెంబర్ 1 ఏ ప్రీమియం ఉందో ఆ ప్రీమియం క్వాలిటీ పెడతాం సైలోస్లో. నేను వీళ్ళ గోదాములు ఏడునే ఒక పారి పోయి చూసొద్దాం అనుకున్నాగో. మీదికి చూడండి, అవే గోదాములు. 4.5 లక్షల క్వింటాల్, 4.5 లక్షల క్వింటాల బియ్యం మీదికి ఒడ్లు మనం బియ్యం పెడితే బియ్యం ఉంటుంది. బియ్యం ముందల పెడతాం, రైస్ మిల్లో పెడతాం. బియ్యం రైస్ మిల్లో వడ్లనే స్టోరేజ్ పెడతాం. పెడుతున్నాం. మంచిగా ఉన్నదా అమ్మ? ఇవి బాగానే పెద్దగా కట్టించినవన్నా? ఇదంతా ఇది మన ఇటాలియన్ టెక్నాలజీ. అన్న ఇప్పుడు మొత్తం ఏ దేశం టెక్నాలజీ తోటి ఉన్నది మన మీద? అక్క ఈ మనం మొత్తం ఇది ఇటలీ సైలోస్. ఇప్పుడు నెక్స్ట్ వేసింది స్పెయిన్. అన్న అంటే నేను ఏమో అనుకున్నా, ఇంకా 3 ఉన్నాయి అంటే అవతల 6 ఉన్నాయి. ఇట్లనే ఇట్లా సేమ్. ఇటలీ నుంచి వచ్చి తెచ్చిండ్రు. ఇటలీ నుంచి వచ్చినాయి. ఇంకొక సైలోలు 6 స్పెయిన్ నుంచి వచ్చినాయి. ఏమేమి దేశాలు అంటే? 1 ఇటలీ, 2 ఇది జపానీస్ టెక్నాలజీ రైస్ ఇండస్ట్రీ. సటాకి అనేది జపానీస్ టెక్నాలజీ. 3 దేశాలకి ఇప్పుడు డ్రైయింగ్ అనేదేమో ఏపీఐటీ అని బెంగళూరులో ఉంటుంది. ఒకళ్ళు అది యుఎస్ఏ టెక్నాలజీ డ్రైయింగ్ మెథడ్లా. ఇన్ని పెట్టడానికి 150 కోట్ల ఖర్చు వచ్చింది. 150 కోట్లు అంటే ఇప్పుడు నువ్వు ఒక్కనివే వేసినావా? ఒక 50 కోట్లు మిగిలిన వాళ్ళు అంతే? మా ఫ్యామిలీ అందరు కలిసి వేసినాం. బ్యాంక్ లోన్ తీసుకున్నాం అక్క. 100 కోట్ల బ్యాంక్ అప్పు ఉంది. 100 కోట్ల అప్పు ఉంది ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 50 కోట్ల నేను వేసింది. నేను అన్నని వేసిండేమో మొత్తము ఒకటే వేసిండా? 4 కూడి వేసిండ్రా? 100 కోట్ల అప్పు బ్యాంక్ ఇచ్చింది. 100 కోట్ల అప్పు బ్యాంక్ ఇచ్చిన అదే వదిన ఏమనలేదా అన్న? అయ్యా నువ్వు 100 కోట్లు తెచ్చి నన్ను ఎత్తి మీద పెడతావా ఏందన్న? భయపడలేదా? ఏం భయపడలేదు, చేస్తా అని. ఇలా తెలంగాణలో ఒడ్లు మంచిగా వంతున్నాయి, గవర్నమెంట్ సహకారం ఉంటుంది, మనం ప్రీమియం మార్కెట్ ఉంది, మార్కెట్ చేస్తాము. మా పిల్లలు ఉండరు, మా పిల్లలు ఎంతమంది అన్న? ఇద్దరు అక్క. ఆడపిల్లల మగ పిల్లల? మగ పిల్లలు. ఇద్దరు మగ పిల్లలు. కూరలు భయపడలేరా? మా కోడళ్ళు కూడా చేస్తారు పని. మా కోడళ్ళు కూడా చేస్తారు పని.
మంచిగా దొరికింది కూరలు కూడా భయపడలేరంటే కానీ నాయన అన్నారు అన్న. మరి నెలకి ఎంత కట్టాలి నాన్న నువ్వు లోనే? లోన్ ₹1,00,00,000 అక్క. నెలకు ₹1,00,00,000 కట్టాలి. 1 crore. ఇప్పుడు నువ్వు 1,00,00,000 కట్టినాక మిగిలిన అన్ని జీతాలు తీయాలి. ఏంటంటే అందరికి ఉపాధి కల్పించాలి. 350 మందికి జీతాలు ఇవ్వాలి. ఇగో మా బ్రదరు, మా మిత్రుడు, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ అంతా వీళ్ళ టీము. ఇంకా వీళ్ళిద్దరు మా పిల్లలు. ఈయన పెద్ద ఆయన చిన్న ఆయన. అలా పిల్లలు ఇల్లే భయం కాలేదా తమ్మి మీరు ఆయనకి అంత పెద్ద లోన్ పెడితే? ఏంలే ధైర్యంగా ఉన్నారు అమ్మ కూరలు మంచిగా. పెళ్ళిళ్ళు అయినాయా? పెళ్ళిళ్ళు అయినాయి అంట. అయ్యో లేకుంటే సంబంధం చూస్తున్నాను. నమస్తే అన్న. అన్న నేను 2 ముచ్చట్లు అడుగుతా. ఇప్పుడు అటు ఒక బందుకు ఒకటి ఇటు ఒక బందుకు ఒకటి పెట్టినావు కదా. ఇప్పుడు ఇళ్ళకెంచి ఏమవుతుంది అందులోకెంచి ఏమవుతుంది? ఇదంతా మొత్తం రైస్ ప్రాసెస్ యూనిట్ అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ పెట్టాలనేది నాకు ఒక కోరిక. మళ్ళీ ఒక కొత్త కోరిక అన్నావు. ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే ఏం పెడతావి అన్న? అన్ని పప్పు, రవ్వ, దాల్ అది కూడా పెట్టాలనేది. ఇది కాకుండా ఇప్పుడు నువ్వు అంటే 1 క్వింట వడ్లకు మంచిగా చేస్తే 55 కిలోలు. ఎన్ని క్వింటలు చేస్తారు రోజు 6,000 క్వింటలు నడుస్తుంది. ఇది 6,000 క్వింటలు. 6,000 క్వింటలు. 6,000 క్వింటలు అంటే ఎన్ని టన్నులు? 600 టన్నులు. 600 టన్నులు. 600 టన్నులు అంటే 6,000 క్వింటలు. 6,000 క్వింటలు వేస్తే 3,000 క్వింటలు 3,600 క్వింటలు 4,000 బియ్యం వస్తాయి. 4,000 బియ్యం అంతా ఏడికెంచి వస్తాయి? మరి బియ్యం అంతా ఏడికెంచి వస్తున్నాయి? ధాన్యం అంతా లోకలే, తెలంగాణ. కరీంనగర్, సూర్యాపేట, రెండే కదా అన్న పంటలు, రబీ ఖరీఫ్. నాకు ఆ రెండే. ఈ 2 పంటలకు ఇంతగానం బియ్యము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇండియాలోనే టాప్ ఉంది ధాన్యంలో. కరెంట్ నీకు మరి సరిపోతాయి మన తెలంగాణలో వచ్చే బియ్యము ఇంతగానము? తెలంగాణ క్వింటలంటే సరిపోతాయి అక్క. ఎక్కువ వస్తున్నాయి, పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, క్వాలిటీలో కూడా ఎక్కువ వస్తుంది. ఇవాళ తెలంగాణ టాప్ ఉంది. మన పంజాబ్ను కూడా వెనకన్నట్టు వేసినాం. అయితే మంచిదే కదన్న, సంతోషం. అందుకనే నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి ఇంకా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి రైస్ ఇండస్ట్రీస్ లో. అవన్న ప్రాజెక్టులు వస్తున్నాయి అంటే అడుగుదాం అనుకున్నా. మిర్యాలగూడెము ఇది అంతా కూడా రైస్ మిల్లులకు ఫేమస్. ఇంత పెద్ద రైస్ మిల్లు మళ్ళీ ఇక్కడ మీ బందుకున్నాయా ఏమన్నా అక్క? ఇప్పుడు ఇంత పెద్ద రైస్ మిల్లు 6,000 క్వింటల రైస్ మిల్ ఇది రోజుకు ఉన్నాయి అక్క. అంటే ఇంత కాకుండా కెపాసిటీలో ఉన్నాయి. ఇంకా మిర్యాలనే మా నల్గొండ జిల్లాలో మిర్యాల టాప్ ఉంటుంది, ఆసియాలనే టాప్ ఉంటాం మేము. అంటే ఎక్కడైనా బియ్యం అమ్మగలుగుతాం, అక్కడి నుంచి కూడా ఒడ్లు తీసుకురావాలి ఇది వరకు. మరి ఇంత కెపాసిటీ ఉన్నదా వాళ్ళకు? పెద్ద రైస్ మిల్లులు ఉన్నాయి 50% అట్లా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్నాయి, వాళ్ళు కూడా మంచిగా వస్తున్నాయి. అంటే మా సెంటర్ మొత్తం ఇవాళ తమిళనాడు పోతున్నాయి మన బియ్యం. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఒరిస్సా బియ్యం ఎక్కువ పోతాయి అక్క. అయ్యేటే బియ్యం పోతాయి. జేఎస్ఆర్ అన్నది కదా, బిర్యానీ. కర్ణాటక కూడా బాగా పోతుంది. తమిళనాడు మనకంటే తెలంగాణ కంటే కూడా తమిళనాడు రైస్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అటు పారాబాయిల్డ్ పోతాయి, ఉడకబెట్టిన బియ్యం. తమిళనాడు వాళ్ళు ఎక్కువ ఉడకబెట్టినది, స్టీమ్ కాదక్క, ఉడకబెట్టాయి. అట్లే అక్కడ ప్రాసెసింగ్ ఉంటుంది. సోకింగ్ పెడతాం వాటర్లో ఒక 8 hours పెట్టి, తర్వాత డ్రై చేసి మళ్ళీ మిల్లింగ్ చేస్తాం. అది కూడా ఫేమసే. ఇప్పుడు తమిళ వాళ్ళు అంట మంచిగా ఉడకబెట్టిన బియ్యం అన్న. ఉడకబెట్టిన బియ్యం అంటే మరి మనం వండుకునేటప్పుడు టైం తక్కువ పడుతుందా? లేదక్క, మంచిగా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కొంచెం బ్రౌన్ తక్కువ వస్తుంది, అంటే తౌడు ఎక్కువ శాతం ఉంటుంది. ఆ విటమిన్స్ కూడా ఏంటంటే ప్రోటీన్స్, బాయిల్డ్ కొంచెం బాగుంటుంది క్వాలిటీ. నేను ఒక ముచ్చట అడుగుతా లోపలికి పోకముందు. మన దగ్గర రైస్ తినొద్దు, షుగర్ వస్తుంది అనబడుతుంది కదన్నా. మీరేమో రోజుకు 6,000 క్వింటలు అంటే మరి పోతున్నాయా? పబ్లిక్ తింటున్నారా? నేను చూసినా కానీ ఇవాళ ధాన్యం రైస్ మన పిల్లలు కూడా తింటారు, అందరు తింటారు. వరల్డ్ వైడ్ కూడా తెలంగాణ బియ్యం తింటారు. ఇప్పుడు అన్ని ఎక్స్పోర్ట్ కూడా మన గవర్నమెంట్ చాలా ఫ్రీ చేసింది. ఇవాళ రైస్ ఎక్కడెక్కడికో పోతున్నాయి.
యుఎస్ పోతుంది, కెనడా పోతుంది, ఆస్ట్రేలియా పోతుంది, న్యూజిలాండ్ పోతుంది. రైస్ లేకుండా ఉండదు అక్క. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న దాంట్లోనే. లేదు లేదు అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే పాలిష్ ఎక్కువ పెట్టొద్దు. పాలిష్ ఎక్కువ పెట్టే బియ్యం తినొద్దు అనేది కూడా కరెక్టే. కొంచెం ముడి బియ్యం, దంపుడు బియ్యం పెడితే అది ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్ స్పీడ్గా వచ్చే శక్తి ఏందక్క రైసే. మన తెలంగాణలో రైస్ తినకుండా ఉంటారా? ఉండలేం కదక్క. ఇవాళ మన రైతులు కూడా తెలంగాణలో ధాన్యం పండియకుండా ఉండలేరు కదక్క. ఇవాళ తెలంగాణే టాప్ ఉంది ఇండియాలో. నేను అట్లా పెట్టినందుకే నేను ధైర్యం చేసి ఇంత మిల్లు కట్టినా. వస్తే అన్ని ఇదేం మిషన్ పోతున్నది? ఇది వంతే ఫుల్లీ ఆటోమేటెడ్ అని చెప్పాను కదా మీకు. అక్కడ ధాన్యం పోసినాం, అక్కడ ధాన్యం పోసినాక ఇక్కడే స్టోరేజ్ ఉంటుంది. సింగల్ తీస్తాం. ఇక్కడ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అక్క. రైస్ తినగానే ఏదో డైరెక్ట్ రాదు. అక్కడ డ్రైయింగ్ చేసి స్టీమ్గా అంటే స్టీము, బాయిల్డ్ అంటే బాయిల్డ్, రా రైస్ అంటే రా రైస్. ఇప్పుడు దీంట్లో కూడా వెరైటీలు ఉంటాయి. చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే ఇన్ని వెరైటీలు ఉంటుందని తెలియదు. ప్యాడీ కూడా ఇంత వెరైటీ ఉంటుందండి. రేటు ఒకటి పెరుగుతుంది అంటారు. రేటు ఇవాళ 40 రూపాయలకు ఉంటుంది ధాన్యం. బియ్యం 40 రూపాయలు కూడా బియ్యం ఉన్నాయి ఈరోజు. 40 రూపాయల బియ్యం ఏంటంటే గంగా కావేరి అని నిజామాబాద్ పంటలు వస్తుంది, బోధన్ ఏరియా. అది 40 రూపాయలకే ఇస్తాం. అది కూడా సోనా మసూరి బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీ. అది దానంతట ఆటోమేటిక్ ఆటోమేషన్లో 5 తోటి లోడింగ్ చేస్తాం. ఇదే ఫుల్ టెక్నాలజీ అంటే. అందుకనే 100-150 కోట్లు అయిందండి. టచ్ ఫ్రీ రైస్ అంతే. ఎక్కడ కూడా కింద పడాలి. వెనకటికి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తుండే, కథలు చెప్తుండే, ఎంపలి చెట్లకు మనుషులు నిచ్చెలు వేసుకొని ఎక్కుతారు, అదే కాలం వస్తుంది అని. అగో చూసిండ్రా, సంచి ముట్టుకోకుండా మోసే మిషన్లు ఇట్లా వచ్చేసినాయి. ఈ దూరమా అంటే ఇట్లనే నడుస్తున్నాయి. టెక్నాలజీ పెరిగింది అంటున్నారు కదా. పెరిగిన టెక్నాలజీని మనం వాడుకోవాలి. ఇగో ఇట్లా ఎవరు కష్టపడకుండా చక్కగా అన్నకెంచి మిషన్లకెంచి పోతున్నాయి అన్న. మరి ఇవి కుట్టుడు ఎవరు చేస్తారు? అక్కడ ఇంతే. కుట్టేటందుకు ఒకళ్ళు, లోడింగ్లో 2. లారీ అంటే అది కుట్టెకాడికి పోదామన్నా. మంచుకున్నది ఇలా చూస్తుంటే అదే పోతున్నది. పోయేమో పాయ్ వజ్రతేజ రైస్. హెచ్ఎంటి రైస్ ఇది. హెచ్ఎంటి ఇదేదో జీరా రైస్ అని ఉన్నదా? జీరా రైస్, బాయిల్డ్ రైస్ అంటే తమిళనాడులో జీరా రైస్ అంటారు. అక్కడ తమిళనాడులోకి పోయే బియ్యం ఇది. హెచ్ఎంటి రైస్, జీరా రైస్ అని ఉన్నది. ఎప్పుడైనా యాద పెట్టుకోండి, జీరా రైస్ అంటే తమిళనాడులో రైస్ అని. మనం కూడా తినొచ్చక్క, చాలా బాగుంటది ఇది. మొత్తం ఇళ్ళకేంచి బియ్యం పడుతున్నాయి. ఇక మనం జోక పట్టదు, లేదు అంత ఆటోమేషన్ కాంటాగో. అక్కడ చూడండి, ఆడ ఇక్కడ తూకం వచ్చేస్తుంది 26 కేజీ అంతే. 25.69 అంతే రైట్. అది రాగానే ఇది ఆగిపోతుంది. 26 కేజీలు పడుతుంది, ఆగిపోతుంది. మళ్ళీ ఇంకో బస్తా పెడతారు అట్లే. ఇక అంతే. 25 కేజీలు వాడంగానే అది ఆగిపోతున్నది, బస్తా నిండుతున్నది. అందుకేంచి బస్తా తీసేసి యువతల బాందుకు వస్తే ఇక ఈడనేమో కుట్లు పడుతున్నాయి అంతే. ఇంకా కుట్టు కాకుండా కూడా ఇప్పుడు మనం సీలింగ్ చేస్తున్నాం. మీకు అది కూడా చూపిస్తా. అంటే ఈ టెక్నాలజీలో ఎక్కడన్నా మిస్యూజ్ కావడం కానీ, ఎక్కడ డూప్లికేట్ బ్రాండ్ రావడం కానీ జరుగుతుందనే ఉద్దేశంతో సీలింగ్ పెట్టినాం. సీలింగ్ ఇట్లా పెట్టుకున్నాం. సీలింగ్ కూడా ఉంటుంది. నడుండి అక్కడ చూద్దాం పండుగ. ఇవన్నీ హెచ్ఎంటి రైసే అన్న? అవును. ఇంట్లో ఏమో సంచులు పెట్టుకున్నారు, అందులోనేమో వడ్లు పెట్టుకున్నారు మీద. అంతే. పెద్ద పెద్ద డ్రమ్ములలో. అంతే. ఈ వడ్లు కూడా సంచులలో ఉండవక్క. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లా పెట్టినాం. అవి కూడా రైస్ కూడా పెద్ద సైలోలు ఉంటాయి. సైలోలనే 50,000 క్వింటాల బియ్యం ఉంటాయి.
అవి ఓన్లీ అవసరం ఉన్నప్పుడే వేస్తాం. సీజన్ ఉంది కాబట్టి. ఇది బాస్మతి అంటే ఇది బాస్మతి మన దగ్గర పండదు, ఓన్లీ పంజాబ్ హర్యానా పండుతుంది. ఆ బియ్యం కూడా మనం వజ్రతేజ కింద తీసుకొచ్చి అమ్ముతాం. బిర్యానీ బియ్యం బిర్యానీ బియ్యం బిర్యానీ వజ్రతేజ పేరు మీద మీరు మంచిగా వస్తాయి. నెంబర్ 1 వస్తాయి, నెంబర్ 1. అంటే ఇప్పుడు ఇంత పెద్ద రైస్ మిల్లులా అన్ని చెయ్యితోటి ముట్టబట్టకుండా అన్టచ్ రైస్ అని అన్నారు కదా అన్న. మరి ఇవన్నీ మిషన్లన్నీ తిరుగుడు అదంతా ఏడ నడుస్తుంది? అంతా ఆటోమేషన్, ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి, సాటెక్స్ ఉంటుంది, కంప్యూటర్ బోర్డులు పెద్ద పెద్ద. సాటెక్స్ కూడా పోదాం మనం, పోదాం. అదే డబ్బలు ఏంటన్నా? ఇది 1 kg ప్యాకెట్ బాస్మతి. సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి కదా 1 కిలో ఈ ప్యాకెట్లు, అట్లాగో అవ్వంట. అది సీలింగ్ చూపిస్తా అన్నావు కదా అన్న? అది చూపిస్తా. బియ్యం కూడా ఎక్కడ క్వాలిటీ వస్తుంది, ఎక్కడ ఏందనేది కూడా చూపిస్తా. ఇప్పుడు మొత్తం పైన ఉన్న మిషనరీ అంతా చూద్దాం ఒక్కసారి. అంటే చూద్దాం అసలు ఎట్లున్నది, ఏం కథ, పనులు ఏం బట్టరంట అవన్నీ చెయ్యనికే అంటే నేను అనుకున్నా. కానీ అట్లయినా కూడా ఒక 350 మందికి మీరు 350 మంది పని చేపిస్తున్నాం. అంత క్లీనింగ్ వీలింగ్ అంతా ఆగో. ఈడ కూడా ఇంతకుముందు అనుకున్నాం కదా, ఈడ సీలింగ్ అవుతున్నది. ఇది జై శ్రీరామ్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ. అవన్నా తెలంగాణలో పండే దాంట్లో ప్రీమియం క్వాలిటీ జై శ్రీరామ్. చాలా సన్నగా ఉంటుంది, మీకు చూపిస్తాక ఒక్కనే. ఇది చాలా బాగుంటుంది అన్న, తెల్లగా పువ్వులో అవుతుంది అన్నం ఇదంతా. తెలుసు నాకు జై శ్రీరామ్. నిజామాబాద్ దిక్కు బాగానే నిజామాబాద్ దిక్కు మాకున్న చుట్టాలు అక్కడ నిజామాబాద్ లో. ఇదే బుడ్డగా ముద్దుగా చాలా షానిగా ఉంటది. ఇట్లా హీరోయిన్లు ఉంటారు కదా సన్నగా, అట్లున్నది. ఇప్పుడు మనం ఏంటంటే మా బ్రాండ్ కూడా డూప్లికేట్ కావద్దన్న ఉద్దేశంతో సీలింగ్ చేసేస్తాం. సీల్ అయిపోద్ది. కుట్లిప్పాల్సిన పని లేదు, ఇక డైరెక్ట్ తీసుకొని మళ్ళీ ప్యాక్ చేసుకోవచ్చు. అది అట్లా అది సీల్ అయిపోద్ది. ఇది కూడా న్యూ టెక్నాలజీ. అంటే అక్కడ సీల్ అయిపోతుంది, అక్కడ ప్యాక్ అయిపోతుంది. అది లాస్ట్కి వచ్చే వరకు అక్కడ మెల్ట్ అయిపోతుంది. మొత్తము అదే తిప్పుకుంటున్నది, అదే కుట్టుకుంటున్నది, అదే అతకబెట్టుకుంటున్నది, అడ్డమేసేస్తున్నది. అంతే. ఇక మళ్ళీ కుట్టు తీసి అవసరం పడకుండా మాది కూడా డూప్లికేట్ కావద్దనే బ్రాండ్ ఆప్షన్ తీసుకొని దాంతో చేస్తున్నాం. జై శ్రీరామ్ కు మాత్రం ఇట్లా చేస్తున్నాం. జై శ్రీరామ్, హెచ్ఎంటి, సోనా మసూరి మూడింటికి చేస్తాం. బాగున్నది అన్న. ఇప్పుడు మొత్తము రోజుకు ఎన్ని అంటే 6.5 క్వింటాలు 6,000 క్వింటాలు ధాన్యం తీసుకుంటాం. ఇవన్నీ చేసికి బయటకి వెళ్ళి ఇట్లా మొత్తం తెలంగాణ నుండే వస్తుందండి. రైస్ తెలంగాణ నుంచి వస్తుంది ధాన్యం. వేరే రాష్ట్రాలకి వేరే రాష్ట్రాలకు లేదు, ఇదివరకు తెచ్చేది. ఇదివరకు మన బీహార్ నుంచి కూడా ధాన్యం వచ్చింది. ఇప్పుడు మనం తెలంగాణ నుంచే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ప్రతి దానికి కూడా. అది ఏదైనా మనం పంపించడం జర ఆనందం ఎక్కువ. ఎస్, నాకు కూడా ఆనందంగా ఉంటుంది. అందుకనే మనం ధాన్యం చేస్తున్నాం, మన రైతులకు కూడా సేవ చేస్తున్నాం. అవన్న రైతులకు సేవ అంటే యాదకొచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా తీసుకోమంటారు కదా మిల్లులలో. అవును. ఇప్పుడు మనకు బియ్యం వస్తాయి. అవును. గవర్నమెంట్ వాళ్ళు రైస్ మిల్లులలో కొనుక్కోవాలి, మేము రైస్ మిల్లుల కాడికి మేము పైసలు పంచుతాము అది ఇది అంటాం కదా. అట్లా ఎప్పుడైనా గవర్నమెంట్ బియ్యం వస్తే రైతులు చేస్తున్నాం అక్క. కంపల్సరీ గవర్నమెంట్ ధాన్యం కూడా చేయాలి. ఇప్పుడు తెలంగాణలో మనం అట్లే చేసిస్తున్నాం. ఇప్పుడు సన్న బియ్యం కూడా మననే రైతుల సిలి చేసిస్తాం కదా. మొన్ననే ఏప్రిల్ నుండే సన్న బియ్యం పడ్డాయి. నెలకు 6 కిలోలు ఇస్తారు కదా అన్న, నెలకు 6 కిలోలు తినాలి మనం, అంతకన్నా ఎక్కువ తినద్దు. ఇక మేము తింటాము, అది వేరే ముచ్చట. కానీ మనిషికి 6 కిలోల చొప్పునే వేస్తారు, తింటున్నాం అన్న. ఇది ప్రాసెస్ అయ్యే దగ్గరికి పోదాం పాజర్ ఒకసారి. ఈ బియ్యము ప్రాసెస్ అయ్యే కాడికి పోదాం అన్న. మీదికి పోతే మొత్తము మిషనరీ వస్తుంది. రైస్ అంటే మనం ప్రాసెసింగ్ అక్కడ ధాన్యం చూసిరు, ఇక్కడ బియ్యం మిల్లింగ్ ఎట్లా అవుతుంది, ఏం చేస్తారు అనేది కూడా మీకు అర్థం కావాలి కదా, అది చూపిద్దామని. ఇప్పుడు బాయిల్ రైస్ అంటారు కదా, నీళ్లు ఖర్చు పడతారు కదా అన్న. మన నీళ్ళ ఖర్చు కూడా తగ్గింది, ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది. నీళ్లు అతి తక్కువతోటి పర్యావరణాన్ని కూడా కాపాడాలి కాబట్టి మళ్ళీ అవి కూడా ఏం చేస్తున్నాం మనం, మళ్ళీ ఎమ్మటే పొలాలకు నీళ్ళు పెట్టేస్తున్నాం. బాయిల్ చెప్పినా కొంచెం ఇల్లేదు, బాయిల్ వాటర్ కూడా పెద్ద ఇబ్బంది అయ్యేది ఏం లేదు.
కొంచెం ట్రీట్మెంట్ చేస్తే వాటర్ యూజ్ చేస్తున్నాం పొలాలకు కూడా. ఎందుకంటే దీంట్లో ఏమైనా కెమికల్ వేసేది లేదు, ఒట్టు ఉడకబెట్టేదే. ఒట్టాల పెద్ద కెమికల్ ఏం రాదు, పాయిజన్ రాదు. కాబట్టి మాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పెద్ద దీని మీద ఆంక్షలు ఎత్తేసేది. డస్ట్ రాదు. చూడండి ఇప్పుడు ఇది మేజర్ ఒట్లు, ఇది ధాన్యం ఉంది కదా, మీకు ఎక్కడ డస్ట్ అవ్వబడుతుందా? మీకు అవ్వబడుతుందా? ఇక్కడ క్లీనింగ్ అవుతున్నాయి. ఇది క్లీనింగ్ అయ్యే బ్యాడీ. ఇప్పుడు ఇలా మొత్తం క్లీన్ అయ్యి ఇట్లా వస్తుంది ధాన్యం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది మొత్తం ఇక్కడ రాళ్ళు అవన్నీ తీసేస్తుంది. ఇది మట్టి పెడ్డలు తీసేస్తుంది. అది బియ్యంలో మట్టి పెడ్డలు ఇట్లా వస్తాయి కదా, ఇగో అవన్నీ ఇడనే తీసేసి అంతా క్లీన్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అన్న మరి ఆ నీళ్ళు అటు పంపిస్తున్నావు, నీళ్ళు ఉడకబెట్టిన నీళ్ళు పంపిస్తున్నావు పొలాలకు. దీనికి అవసరం లేదు. ఇప్పుడు స్ట్రీమ్కి ఏం జరుగుతుందంటే ఓన్లీ బాయిలర్లో ఉన్న స్ట్రీమ్ ఇస్తాం. ఆర్టిఫిషియల్ రైస్ అన్నట్టు కొంచెం స్టీమ్ చేయడం వల్ల ఇది కుకింగ్ వస్తుంది, ఓల్డ్ ఏజ్ కిందకు వస్తుంది. అట్లా ఇక్కడ మొత్తం స్టీమ్ రైసే నడుస్తుంది ఎక్కువ. నీళ్ళు తక్కువ పడతాయి, చాలా తక్కువ. ఈ స్టీమ్ రైస్కి అసలు నీళ్ళు అవసరం పడలేదు. ఓన్లీ స్టీమ్ ఒకటే ఇస్తాం. డాడీకి కొంచెం స్టీమ్ ఇచ్చి రెస్టింగ్ ఇస్తారు. ఎండబెట్టదా? ట్రై చేస్తాం. డ్రైయర్లు ఉంటాయి. లేదు డ్రైయర్లు ఉంటాయి. లేదు 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 డ్రైయింగే. అది డ్రై చేసుకొని వచ్చి డ్రై అయిన బ్యాడీ మళ్ళీ డ్రై అయ్యి కాటా పెడుతుంది. గంటకి ఎంత నడుస్తుంది, నిమిషానికి ఎంత నడుస్తుంది అనేది ఫ్లోలా. ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు 13.5 టన్నులు నడుస్తుంది గంటకు. అప్పుడప్పుడు ఫ్లో దారా కాకుండా రోజుకు ఎన్ని గంటలు నడిచింది, ఎన్ని టన్నులు నడిచింది, అట్లా 24 గంటలలో ఎంత వచ్చింది రోజు రిపోర్ట్ ఇస్తారు. అట్లా 24 గంటలు పనిచేస్తారు. అవసరం లేదు, అది ఆటోమేటిక్గా. మ్యాన్ పవర్ ఏంటంటే మనం ఇప్పుడు 2 షిఫ్ట్ చేస్తున్నాం. 12 గంటలు 12 గంటలు. ఇంకా మా దగ్గర 8 గంటలే పెట్టాం. 8 గంటలు 8 గంటలు మ్యాన్ పవర్ 3లో. ఇది ఓన్లీ 24. ఇక్కడ ఇది షెల్లింగ్. మీరు బ్రౌన్ రైస్ అన్నది కదా, పొడి బియ్యం మీకు బ్రౌన్ రైస్ అన్నారు కదా, బ్రౌన్ రైస్ తినాలి, బ్రౌన్ రైస్ అంటారు కదా, ఇది బ్రౌన్ రైస్. చామల్ ఈ యాస్కో ఏదైనా ఇది ఉంది కదా, ఇది యాస్కో. ఇది ఎక్కడికి బాయిలర్ పోతుంది, పవర్ ప్లాంట్కి పోతుంది. అది అవసరం, మాది మేమే వాడుతున్నాం. ఇది బ్రౌన్ రైస్. పొడి బియ్యం అంటారు కదా, ఫ్యాషన్గా చెప్తుంది పొడి బియ్యం అనేది. ఈ బియ్యాన్ని మళ్ళీ సాడెక్ చేస్తాం. ఇది కూడా అమ్ముతాం. బ్రౌన్ రైస్ కూడా అమ్ముతాం. ఇది ఎక్కువ ధర పడుతుంది. ప్రాసెసింగ్ కాస్ట్ పడుతుంది. తెల్లడ పట్టుకుంటుంది. అంతా ఆటోమేషన్. ఇక్కడ చూడండి, రాళ్ళేరే మిషన్. ఇది రాళ్ళేరినాక ఇళ్ళకి వచ్చేస్తాయి. ఇళ్ళ నుంచి మళ్ళీ మనం దంపుడు బియ్యం అని చెప్పాను కదా మీకు, దంపుడు బియ్యం చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఇది ఒంటిపట్టు బియ్యం, పాలిష్. సింగిల్ రైస్ అంటారు. ఇది సింగిల్ పాలిష్ రైస్ అంటారు. మొత్తం సలమిషన్ పెట్టిండ్రు. ఏసీ ఉంటుంది కదండి. అంటే ఈ ప్యానల్ బోర్డే ఆటోమేషన్. ఇక్కడ ఎక్కడ ఏ మిషన్లో ధాన్యం ఎక్కువైనా ధాన్యం తక్కువైనా ఇదే ఆపుకుంటుంది, అదే ఆన్ చేసుకుంటుంది. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్. ఇప్పుడు మీకు ఇక్కడ ఇది చూపించాను కదా మీకు, ఈ రైస్ అగో ఫ్లో అక్కడ ఆయన చూసుకుంటాడు. ఆయన కూడా ఓన్లీ నడుస్తుందా లేదా, ఇవన్నీ రెస్టింగ్ బిన్స్, స్టోరేజ్ బిన్స్. ఇది సాటెక్స్. ఇదే నడుస్తుంది ఫుల్లీ ఆటోమేటెడ్గా. అంతే, ఏం నడుస్తుంది అనేది ఈ ఆపరేటర్. ఇప్పుడు ఇదంతా అయినందుకే అన్ని పైసలు అయినాయి. అంతే అక్క, అంతే. మరి ఈడికేం చాడదాకా పెట్టినవన్నా ఇదంతా? ఇది మొత్తం మిషనరీ చాలా పెద్దగా ఉంటుంది కదా, ప్రతి మిషనరీకి ఒకటి ఉంటుంది. కంట్రోల్ ప్యానల్ అంట. ఇక ఆడికేం చీడు దాకా చిన్న పెద్దగా లేదు అన్న. గవర్నమెంట్ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ కన్నా కూడా పెద్దగా ఉన్నది.
నీ సర్వర్ రూమ్ ఇట్లాంటి 10 ఉన్నాయి. సర్వర్ రూమ్లు 10 ఉన్నాయి. మొత్తం అన్ని మిషనరీలే అన్ని మిషనరీకి. అది మొత్తం ఎంత జాగా అయింది ఇది? ఇది 10 ఎకరాలు. ఇప్పుడు ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ 10 ఎకరాలు, 10 ఎకర్స్ ఉంది. అవతల బంగ్లా అవతల ఇంకొక 3 ఎకర్స్, 3 ఎకరాలు. అందులో అవతల ఇంకొక 10 ఎకరాలు ఉంది. దీన్ని మొత్తం ఫుడ్ పార్క్ లెక్క చేయాలనేది నాకు వచ్చిన కోరిక. మా మొత్తం మిషనరీ ఈయన చూస్తాను, అన్నయ్య కొడుకు. అట్లా అంతా ఇందాక మీరు అన్నారు మా ఫ్యామిలీ అంతా దీంట్లోనే పనిచేస్తారు. తలా ఒక సెక్షన్ ఈయన అంతా మిషనరీ చూస్తాడు. అంతా మిషనరీ ఆయన చూస్తాడు. ఆయన ఒక మిల్లు మేనేజ్మెంట్ చేస్తాడు. ఈయన ఒడ్లు కొంటాడు, మొత్తం ఈయన ఒడ్లు చూసుకుంటాడు. అట్లా మొత్తం అన్న చుట్టుముట్టు అంతా ఎవరెవరు ఏమేమి చేస్తారు వాళ్ళు అందరిని చుట్టుముట్టు పెట్టుకొని మొత్తం కుటుంబం అంతా పని చేస్తారు. కుటుంబం అంతా కలిసి పని చేస్తున్నారు. 350 మంది వర్కర్లు ఉన్నారు ఇలా. ఈ పిల్లగాడు అంటే బీఆర్కే నుంచి వచ్చిండట. మొత్తం ఈ సర్వర్ అంతా పిల్లగాడే చూసుకుంటాడట. क्या नाम है तुम्हारा? अमरजीत। कब से है यहाँ पे? 2 साल हो गए। जाते हैं कभी कभी घर को? ఇంటికి బీఆర్ పిల్లగాడు ఒక బర్రెట్ పోయి సుద్దం పండి అన్న మళ్ళీ ఏమైతున్నాయి అన్న ఇలా. ఇప్పుడు ఇది పాలిష్ బియ్యం అంటారు కదా. ఇప్పుడు ఉన్నాయి పాలిష్ బియ్యం మార్కెట్. తెల్ల బియ్యం ఇక్కడ కొంచెం అంటే నూకలు కాకుండా టెక్నాలజీ స్లోగా పాలిషింగ్ చేసుకుంటా 1 2 3 4 5 మిషన్లు 5 సార్లు లైట్గా స్మూత్గా ఇదే టెక్నాలజీ అంటారు. ఇప్పుడు ఆడ కొంచెం పాలిష్ వచ్చింది, ఈడ కొంచెం అట్లా. ఇది 3 1 వీడికి వచ్చేటప్పుడు కొంచెం అంటే బియ్యం ఇరగొద్దు కదా, ఇరగకుండా ఓన్లీ ఫినిషింగ్ చేస్తుంది లైట్గా. 4 ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు ఎట్లా వచ్చింది అది 5 సార్లు పాలిష్ అవుతున్నాయి. ఇది ఫైనల్. ఇప్పుడు చూడండి బాగున్నాయి మంచిగా కిర్నీలకెంచి పాలిష్ చేస్తాయి. వచ్చినాక అక్కడ క్లీన్ చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిన సన్న గింజ ఉంటుంది కదా, ఇది అది ఫైనల్. ఇదేంటి దీంట్లో ఇది వచ్చినాక నూక వెళ్ళిపోతుంది. ఇది ఒరిజినల్ బియ్యం. బియ్యం మళ్ళీ అక్కడ కాంటా అవుతుంది. 9 టన్నులు వస్తుంది అంతే. ఇప్పుడు నడిచేది ఒరిజినల్ రైస్. కిందికి పోయిన ముచ్చట్లు మాట్లాడుకుందామన్నా. వెనకటికి పళ్ళ సంచులు లేదు, గోనె సంచులు అంటాం మేము. ఇవి ఇవన్నీ కట్టి పెట్టి ఏందన్నా ఇవన్నీ? ఇది తౌడు బ్రాన్. లాస్ట్ ఫైనల్గా బ్రాన్ ఇది ఇక్కడ సైలోలో పడుతుంటుంది. సైలో నుంచి తీసి లోడ్ చేసేస్తాం, లారీకి లోడ్ చేస్తాం. ఇది ఒక్కటే మ్యాన్ తోటి పనిచేసేది మా మిల్లులో. బ్రాన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ అంతే. అది కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నా, నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నా. అది ఇప్పుడు మరి ఇదంతా వస్తుంది కదా, పొల్యూషన్ లేకుండా పొల్యూషన్ ఫ్రీ మిల్లే. ఇప్పుడు డస్ట్ ఫ్రీ. ఇప్పుడు ఏంటంటే ఇవాళ బ్యాక్ ఫిల్టర్ సిస్టమ్, ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది గవర్నమెంట్ చాలా సిస్టమేటిక్గా చేసింది. పర్మిషన్ ఇచ్చేటప్పుడే మనం ఏ నామ్స్ ప్రకారంగా పెట్టాలనేది కూడా ఇచ్చారు. ప్రజెంట్ ఏంటంటే ఆ గవర్నమెంట్ నామ్స్ కాటికి కొంచెం పాటించామనుకోండి పొల్యూషన్ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు బూడిద వస్తుంది మిల్లులు అనేది గొడవ వచ్చేది. తౌడు అమ్ముతాం, తౌడు కాస్ట్లీ, పొట్టు కాస్ట్లీ. ఇవాళ అసుకు కూడా చాలా కాస్ట్లీ ఉంది, 3000 రూపాయలు టన్ను. కాబట్టి మేము డస్ట్ ఊక పారబోయాం 3000 రూపాయలకు. అందుకనే కాబట్టి డేటు 3/11/2021 భూమి పూజ 2021లో భూమి పూజ చేసిన. ఓపెనింగ్ 11/11/2022లో చేసిన. 18 నెలల్లో పూర్తి చేసిన మిల్లుని. మంచి కోవిడ్ టైం, మంచి ఇన్స్పిరేషన్లో వాటర్ వస్తుంది, బాగా ధాన్యం బాగా పండుతుంది.
క్వాలిటీ ధాన్యం నాకు తెలిసి ఎక్కడ నాకు తెలంగాణ బాగా అనిపించింది. నేను ఇక్కడ దగ్గర దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నా. అన్న మీ తాత మీ నాయన అంతా ఈ రైస్ మిల్లులో లేనా? లేదక్క, నేనే లేదక్క అంటారు కదా. లేదు మా నాన్న ఏంటంటే ఒడ్ల బేరం చేసేది. చిన్న చిన్న ఊర్లలో పల్లెటూర్లలో ఒడ్లు కొనుక్కుంటాం కదా, వ్యవసాయం ఒడ్ల బేరం చేసేది. ఊర్లలో రైతుల దగ్గర నేనే ఇక్కడే చిన్న రైస్ మిల్ రెక్కల అచ్చిరెడ్డి గారు అని నేను కలిసి ఒక చిన్న రైస్ మిల్ పెట్టినాం. 4 టన్ రైస్ మిల్లు 2000 సంవత్సరంలో. ఇక అక్కడి నుంచి 2000 సంవత్సరంలో 1990లో స్టార్ట్ అయ్యి 2000 ఓపెనింగ్ చేసిన. నుంచి ఇక జర్నీ స్టార్ట్ అయింది. అంతా మా ఫ్యామిలీ మా పిల్లలు అందరు దీంట్లోనే పనిచేస్తున్నాం. మావి కూడా 5 రైస్ మిల్లు ఉంటాయి. అంటే ఎక్కడ రైస్ మిల్ అక్కడ ఈ వెరైటీలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క రకం నడుపుతాం. ఒక మిల్లులో రా రైస్ పోతాయి. మీకు ఇందాక 70 రూపాయల బియ్యం అని చెప్పాను కదా, అది ఒక 2 సంవత్సరాలు ఒరిజినల్ రైస్ ధాన్యం స్టాక్ పెడతాం. ఒరిజినల్గా స్టాక్ గోడౌన్లలో పెట్టి స్టాక్ ఇప్పుడు చైలో చూపించాను కదా, ఆ స్టోరేజ్ నుంచి తీసుకుపోతాం. అట్లా స్టాక్ పెట్టే రైస్ మిల్లు 2 ఉంటాయి. గవర్నమెంట్కి మనం కూడా సర్వీస్ చేయాలి, సోషల్ సర్వీస్. గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మనం కూడా సిఎంఆర్ గవర్నమెంట్ ధాన్యం దింపాలి కాబట్టి అది కూడా చేస్తా. ఇంకొక 2 మిల్లలో చేస్తాం. ఇప్పుడు షురు చేసింది 2022లో. ఇది 2022లో చేసినాం. 2022లో షురు చేసినాం. ఇప్పటి వరకు నడుస్తుంది. సంవత్సరానికి ఎన్ని రోజులు పనిచేస్తుంది అన్న రైస్ మిల్? ఇది 325 రోజులు పనిచేస్తాం అక్క. 365 రోజులు ఉంటే 60 రోజులు అంటే మెయింటెనెన్స్ ఉంటుంది కదా, ఒక 30 రోజులు మెయింటైన్ చేస్తాం. అంటే మిషనరీ మొత్తం క్లియర్ చేయడం. సీజన్ ఎండింగ్ ఉంటుంది మనకు దీపావళి టైంలో. సీజన్ ధాన్యం రావు, ధాన్యం వచ్చే ముందర మొత్తం మళ్ళీ మిషనరీ డ్రై కడగడం క్లీన్ చేయడం. ఒక మెయింటెనెన్స్ ఒక 40 రోజులు తీసుకుంటాం. 320 రోజులు మెయింటెనెన్స్ నడుపుతాం. 320 రోజులు మెయింటెనెన్స్కి 40 రోజులు పడుతుంది అంట. మన ఇల్లు దులుపుకొనికనే 3 రోజులు పడుతుంది. మరి ఇంత పెద్దది చేయాలని అంటే 40 రోజులు పడుతుంది. అది ఒక 40 రోజులు కాలు ఉంచుతాం అంతే. 320 రోజులు 40 రోజులలో క్లీనింగ్ చేయడం. మా పిల్లలందరూ పండుగలు చేసుకుంటారు. పండుగలకే హాలిడేస్ ఇస్తాం కదా, ఆ 40 రోజులు వాళ్ళకి. ఇక వీళ్ళు ఇన్ని రోజులు 320 రోజులు పని చేసిన వాళ్ళంతా 40 రోజులు పోతారు. ఏం పోరక్క, క్లీన్ చేసుకొని మొత్తం మంచిగా చేసుకుంటారు. మళ్ళీ మన ఇల్లు దులుపుకున్నట్టు అన్నారు కదా మీరు, అట్లే మిషనరీ మొత్తం గ్రీజ్ పెట్టుకోవడం అంతా మిషనరీ సర్వీస్ చేస్తాం కదా, అన్ని సర్వీసింగ్ చేస్తాం. మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అన్న ఇంత చేయించినావు కదా, మరి మన బియ్యము జై శ్రీరామ్ హైదరాబాద్లో అయితే దొరుకుతాయి, లేదక్క. మొత్తం తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్ర కూడా మన బియ్యం బాగా పోతాయి. ఆంధ్రాలో కూడా పండించిన మన ధాన్యమే, మన క్వాలిటీ బాగుంటుంది. ఇవాళ అవుట్లెట్లు కూడా అక్కడ 10 అవుట్లెట్లు ఉన్నాయి ఇప్పుడు మాయి. తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 6 రాష్ట్రాలకు పంపుతున్నాం. కేరళకు కూడా పోయినాయి అన్నావు. కేరళ కూడా పోతున్నాయి. తర్వాత ఇప్పుడే సౌదీ స్టార్ట్ చేసినాం. బయటికి కూడా పోతున్నాయి. దుబాయ్ అంటారు, ఖతారు. అన్న ఇప్పుడు 1 కిలో బియ్యము హైయెస్ట్ క్వాలిటీ అంటే రేట్ ఎంత ఉన్నది? లోయెస్ట్ క్వాలిటీ దీంట్లో జై శ్రీరామ్ అంటే హైయెస్ట్ క్వాలిటీలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఇలా 55 రూపాయల బియ్యం అంటే ఇప్పుడు ధాన్యం వస్తున్నాయి. ఆ ధాన్యం 50 రూపాయల బియ్యం ఇస్తున్నాం. ఇది డైరెక్ట్ స్టీమ్ చేసి ఇస్తాం. అదే జై శ్రీరామ్ని ఒడ్లు ఒరిజినల్గా ఉంచి 1.5 year ఉంచుతాం, రారైజ్ చేస్తాం. అది 70 రూపాయలు పోతుంది ఇప్పుడు. 2 years 2 సంవత్సరాలు. 70 రూపాయలు అంటే 7,000 క్వింటా. 7,000 క్వింటా అంటే అది సూపర్ ప్రీమియం. 7,000 క్వింటా అంటే 1750కి పావుపల్ల. 1250కి పావుపల్ల ఒకటైతే 1750కి పావుపల్ల అంటే పావుపల్లనే లెక్క కదా అన్న. అప్పుడు వెనకటి కంటే పల్ల బియ్యం అందరూ పల్లలేదు గిల్లలేదు, ఇప్పుడు అంత పావుపల్లని. అంతే అన్న మంచిగా చెప్పిన ముచ్చట. మీ రైస్ మిల్ బాగున్నది, ప్రాసెసింగ్ అంత మంచిగున్నది. ఎక్కువ దుమ్ము గిమ్ము లేకుండా దుమ్ము కూడా అమ్ముకున్నాడు అయితే ఇంకా బాగున్నది. ఇది కూడా అమ్ముతున్నా. అదే ఇదంతా అమ్ముకున్నాడు కూడా ఇంకా బాగున్నది. వజ్రతేజ రైస్ మిల్ కాడికి వచ్చి లోపల అంతా తిరిగేసి వచ్చినాక యువతల బంధుకు వస్తే వాళ్ళ ఆఫీస్ ఉన్నది. ఆఫీస్లో బాగునే మంది ఉన్నారు, 25-30 మందికి మీదనే ఉన్నారు.
తమ్మి నమస్తే, ఏం పేరు? నమస్తే అమ్మ, చంద్రశేఖర్ నా పేరు. చంద్రశేఖర్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేయబట్టి ఎన్ని రోజులైంది? ఈ సంస్థ పెట్టి 3వ సంవత్సరం ఇది. నేను ఈ సంస్థలో పనిచేయగా 18 సంవత్సరాలు. 3 సంవత్సరాలు పెడితే 18 సంవత్సరాలు. ఇంతకుముందు మాది మాతృ సంస్థ వేరేది ఉంది, దాంట్లో ఆడికెంచి మళ్ళీ ఇటు వచ్చి ఆడికెళ్ళి నుంచి ఇక్కడికి వచ్చినాం. అంతా ప్రమోషన్ వచ్చి వచ్చినట్టుగా అంతా వజ్రతేజ కుటుంబ సభ్యులు మేమంతా. ఎప్పటి నుంచో సార్తో ట్రావెల్ చేస్తున్నాం. మా సార్తో అంతా కుటుంబ సభ్యులాగే చూస్తారా? కుటుంబ సభ్యులా అంటే మరి పోర్లకు ఏమైనా ఇస్తున్నారా? ఎందుకు ఇస్తలేదమ్మా, మంచిగానే ఇస్తాము. జీతం గీతం మంచిగానే ఉన్నదా? అందరూ మంచిగానే ఉన్నారు, అందరూ హ్యాపీగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఏదైనా సంస్థల పని చేస్తే ఇట్లా తమ్మి, ఇప్పుడు ఏమైనా సంస్థల పని చేస్తే ఏమంటారు, ఇట్లా పండుగకు బోనసులు అవన్నీ ఉంటాయి కదా, పడతాయా మరి మనకి? మంచిగా ఇస్తారమ్మా మా సార్, మమ్మల్ని అందరూ మంచిగా చూసుకుంటారు. బోనస్ ఇస్తారు, దసరాకి ఇస్తారు, దీపావళి బోనస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బర్త్డే కూడా బట్టలు పెడతారు, డబ్బులు ఇస్తారు. ప్రతి బర్త్డేకి, ఎవరి బర్త్డే కానీ ఇస్తారు. ఇస్తారు, చాలా మంచిగా చూసుకుంటారు మా సార్. తమ్మి నీ పేరు? కొండలు. నా పేరు కొండలు. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు? 23 years నుంచి చేస్తాను. ఈ చంద్రశేఖర్ 18, నువ్వు 23? స్టార్టింగ్ నుంచి సార్ దగ్గర మొదటి నుండి. ఎట్లున్నది నీకు ఇక్కడ పనిచేసుడు? చాలా మంచిది. ఇప్పుడు మీకేనా మళ్ళీ మీ ఇంట్లో కుటుంబం ఎవరైనా వచ్చి పని చేస్తామన్నా కూడా పని ఉంటుందా ఇక్కడ? అందరికీ ఉంటుంది. అందరికీ ఉంటుంది. పిల్లలు గిల్లలు ఎవరైనా పెద్దోళ్ళు, ఇప్పుడు ఆయన ఉన్నాడు, నీ పేరేందన్నా? నాగేష్ అన్న కొడుకుకో బిడ్డకో పని కావాలంటే కూడా దొరుకుతుంది. దొరుకుతుంది. మా పిల్లల ఫీజు అన్నీ మా పిల్లల చదివించేది కూడా సారీ చదివిస్తాను. 100 మంది పిల్లలకి ఆయన ఫీజు పే చేస్తాను. 100 మంది పిల్లలు అంటే ఇప్పుడు మొత్తం ఎంప్లాయీల పిల్లలందరికీ? అందరికీ. మ్యాక్సిమం దీంట్లో 70% పిల్లలకు ఆయన పే చేస్తాం. మా పిల్లల మొత్తం ఆయన చదివిస్తాడు. సారే చదివి చదివిస్తాడు. సారు ఏం చెప్పలేదు మరి? పబ్లిసిటీ ఇష్టం. సార్ ఏం చెప్పలేదు? సార్ చెప్పడం బయటికి సార్ చెప్పలేదు కానీ పాపం పిల్లల్ని అందరినీ సార్ చదివిస్తాడు. ఫస్ట్ నుంచి కూడా ఆయన మాకు ఏ ప్రాబ్లం ఉన్నా, హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా కూడా ఆయన చూసుకుంటారు మంచిగా. వజ్రతేజ కంపెనీల లోపలికి వచ్చి మాట్లాడుతుంటే మగ పిల్లలు ఒక దిక్కు, ఆడపిల్లలు అంతా ఒక దిక్కు నిలబడ్డారు. అమ్మ నమస్తే. నీ పేరేంటమ్మా? నా పేరు భవాని. భవనమ్మ, నువ్వేం పని చేస్తావు? అకౌంట్స్. అమ్మ ఆస్త కనిపించదా? చాలానే ఇక పబ్లిక్ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇక్కడ అట్మాస్ఫియర్కి అట్లా ఏమనిపించదు. అంటే వర్క్ ఉన్నా కానీ ఇక్కడ అట్మాస్ఫియర్, వాతావరణం మంచిగా ఉంటుంది కాబట్టి మాకు అట్లాంటి ప్రాబ్లం ఏముండదు. కష్టం అవుతున్నది, ఎక్కువ పని అవుతున్నది, ఇట్లేముండదు. అట్లేముండదు. నిమ్మలంగా మంచిగా చూసుకుంటా. మంచిగా ఉంటాయి. అంత బాగానే. నువ్వెన్ని రోజులు అవుతుంది బుజ్జి జాయిన్ అయ్యి? 2 years అవుతుంది. ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ పని చేస్తే? బాగానే ఉంది మేడం. ఫస్ట్ నేను ఇందులో అక్కడ ఊడ్చుతానికి వచ్చిన, అక్కడ నుంచి నేను సార్ నేను పని చేయలేనంటే ఇక్కడికి లోపలికి తీసుకొచ్చారు ఆఫీస్లోకి. ఊడవనికి వచ్చిందా అని మరి చదువుకున్నావు ఏమన్నా? చదువుకున్నా మేడం, పాలిటెక్నిక్ చేసిన. అయ్యి బిడ్డ పాలిటెక్నిక్ చేసిన కూడవనికి ఎందుకు వస్తాయి మరి? నాకు 2 పిల్లలు మేడం, మా భర్త మంచివాడు కాదు. అట్లా నాకు ఆయన చూడక నేను పిల్లల్ని చదువుకోవడం కోసం అట్లా చేసి నేను ఆడికెంచి ఏదైనా నీ పిల్లల అదృష్టవంతులు, నువ్వు కాదు. అవును మేడం. ఎందుకంటే మంచిగా నీ పిల్లల అదృష్టం బాగున్నది కాబట్టి నువ్వు లోపలికి వచ్చినావు. అవును మేడం. చూడు మంచిగా చదివి పోర్లా. ఓకే. ఇది ఇక్కడ సార్ది క్రెడిట్ అంటే అక్కడున్న అమ్మాయిని చదువుకున్న అమ్మాయి అక్కడ వద్దు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఆ క్రెడిట్ సార్కి పోతుంది. చదువుకున్న అమ్మాయిని ఎంకరేజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి చదువుకున్న పిల్లలు ఎందుకు పాపం ఉడుచుడు ఎందుకు, చిన్న పిల్లల తల్లి అని. ఈ పిల్లలు నీ పేరేంద్రా? హారిక మేడం. హారికమ్మ. హారిక 2 పిల్లల తల్లి ముద్దుగా లోపలికి వచ్చి పని చేసుకుంటుంది. ఈవేళ బంధుకు వస్తే వజ్రతేజ యాదగిరన్న ఉన్నాడు కదా, యాదగిరన్న వాళ్ళ పిల్లలు, కొడుకు, చిన్న కొడుక పెద్ద కొడుకు? నువ్వు పెద్ద కొడుకు, ఈయన చిన్న కొడుకు. పెద్ద కొడుకు. అమ్మ ఇంట్లో పని చేయడానికి వస్తావా నువ్వు కూడా? వస్తా. ఎట్లా అనిపిస్తుంది ఈడ? ఇప్పుడు నీకు ఎరకనా ఈడ ఈ మొత్తం ఈడ మిర్రలు కూడా దిక్కు అంత ఉన్న రైస్ మిల్ల మీదే పెద్ద రైస్ మిల్ అని తెలుసు. పని ఈడ కూడా పని ఉంటుందా? ఇంట్లో ఇట్లా పని ఉంటుందా? కొలువు ఏమైనా చేస్తున్నావా వేరే? ఏం లేదు, ఈడనే పని చేస్తారు. వస్తుంటా. ఏమన్నా ఇప్పుడు ఏదైనా చూసుకునేది ఉన్నది, ఏమైనా ఇచ్చిపోయి ఎడుగున్నది అన్నీ చేస్తారా మరి? చేస్తావు. చదువుకున్నావు అమ్మ నువ్వు కూడా? ఏం చదువుకున్నావు? బీటెక్ చదువుకున్నావు. నువ్వు తమ్మి? ఎంబీఏ చేసిన. ఎంబీఏ చేసినావు. బిజినెస్ ఉన్నదని ఎంబీఏ చేసినావా లేకుంటే బిజినెస్ కోసం అని? ఇక వేరే తన కొలువు చేస్తా సాఫ్ట్వేర్లో పోతే అట్లేమనుకోవా? ఇక్కడికి వచ్చిన. కొలువు వద్దనుకున్నాను. వద్దనుకుని ఇక్కడికి వచ్చి. ఎట్లున్నా తమ్మి ఈడ ఇంతమంది పని చేస్తుంటే మీ దగ్గర? మంచిగా సంతోషమే.
సంతోషం. కష్టం ఉండదా ఇంత నడిపియాలంటే? ఇంత ఇప్పుడు మామూలుగా మన ఇల్లు మన వాకిలి 4 కిరాయిన్లు ఇస్తేనే నెత్తి పోతుంది. ఒకసారి నల్లవాయే, ఒకసారి బాత్రూమ్ వాయే, ఒకసారి మెట్లు ఇరిగిపోయి ఇంత ఉంటుంది. ఇంత ఇలాకా నడిపించుడు అంటే కష్టం కదా మరి? ఇష్టంతో చేస్తాం కాబట్టి కష్టమేం లేదు. ఇష్టంతో చేస్తే కష్టమేం కాదంట. నువ్వు బుజ్జి, నీ పేరేంద్రా? అనూహ్య. నువ్వేం చదువుకున్నావు? డెంటల్. నేను డాక్టర్ అమ్మవు. డాక్టర్ చదువుకున్నదంటే బుజ్జి. అమ్మ ఇప్పుడు వీళ్ళందరి పనులు చూసే పని నీదే? నాదే. మంచిగానే చూసుకుంటారా నేను? నన్ను ఎందుకు చూసుకోవాలి? వస్తావా ఎప్పుడో నీడికి వచ్చి పని చేస్తావా? ఏమన్నా చూసుకుంటాం. ఎరకనేనా వీళ్ళంతా మొదలు? తెలుసు. ఎవరెవరిని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరూ గ్రాడ్యుయేట్సే. మంచిగా వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారు. నీ పేరు తమ్మి? హేమంత్. నువ్వు తమ్మి? యశ్వంత్. హేమంత్ నువ్వేం పని చేస్తావు ఇలా? మెయింటెనెన్స్ అంతా నీది. మంచిగా ఉన్నది. సేల్స్ అకౌంట్స్ అన్న చూసుకుంటాడు, మెయింటెనెన్స్ అంతా చూసుకుంటాడు. మీ ఇప్పుడు నేను వజ్రతేజ రైస్ మిల్లులకు వస్తే నేను అనుకుని ఇట్లా ఎత్తికి ఇట్లా మొత్తం కట్టుకొని పోవాలనేమో, మొత్తం దస్ట్ అంతా నా మీదనే ఉంటుంది. దుమ్ముగిమ్ము వాడు వచ్చేటప్పుడు అక్షి అనుకుంటూ వస్తా అనుకున్నా. కానీ ఏం లేదు, మంచిగా ఉన్నది మెయింటెనెన్స్. బాగా చేపించినావు. నీకేం కష్టం అనిపించదా? ఇప్పుడు మామూలుగా ఒకటే ఇస్తానా, మనది ఎవరు ఇస్తా వాళ్ళకే ఉన్నదా? ఇప్పుడు కంపెనీ కదా మీ ఇప్పుడు షేర్లు పార్ట్నర్లు అట్లా ఏమన్నా ఉన్నదా? అంత మన వాళ్ళే. సార్ కూడా అట్లనే చెప్పాడు, అంత మా చుట్టాలే ఉన్నారు, ఇలా అన్నదమ్ములే ఉన్నారు, బయట ఎవరు లేరు. పని చేసుడు ఇట్లా మీ వాళ్ళే అంత పని చేస్తారు. ఎవరికి ఏది అనుభవం ఉంటే అది. మీ ఆమెకి ఏం సెక్షన్ ఇచ్చిండ్రు మరి? చదువుతుంది ఇప్పుడు, ఇంకా చదువుకుంటుంది. డాక్టర్ చదువుకుంటున్నది, మేము పండ్ల డాక్టర్ అంట. నీ పనులు మంచిగా ఉన్నాయమ్మా, సోగ్గా. పండ్ల డాక్టర్ అమ్మ గారు, ఆమె పనులు అయితే ఇట్లా సోగ్గా ఉన్నాయి. తమ్మి జాగ్రత్త, మీ ఆమె అసలే పండ్ల డాక్టర్. ఎందుకంటే ఈ పొద్దు రేపు డాక్టర్లతో పెట్టుకోవద్దు అంటున్నారు, అందుకనే చెప్తున్నారు. ఏదేమైనా కానీ మంచిగా పిల్లలమ్మ మరి? మొన్ననే అయిందా పెళ్ళి? అయ్యో, అందుకని ఆమె కొత్త పిల్ల సిగ్గుపడుతున్నది ఎందుకు అనుకుంటున్నా నేను. ఏదేమైనా వజ్రతేజ రైస్ మిల్ కాడికి వచ్చినాను. మంచిగా చుట్టుముట్ట అందరూ ఎంప్లాయీలు అందరు మంచిగా ఉన్నారు. కింద పని చేసే వాళ్ళు అందరు బాగా చూపించిండ్రు. యాదగిరి అన్న మంచిగా యాదగిరి అన్న మీ ఇంటి పేరు ఏంటి తమ్మి? చిట్టిప్రోలు. యాదగిరి అన్న మంచిగా చూపించిండు, మంచిగా ముచ్చట అంతా చెప్పిండు, ఎట్లా చేసినాం ఏం కథ అన్నీ మాట్లాడిండు. ఇగో ఇట్లా నడుస్తున్నది ఇది ఈరోజు ముచ్చట. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. ఎండలు బాగున్నాయి బయట, జర నీళ్ళ బాటలు పట్టుకొని తిరుగుండి, ఎటుపోయినా కాళ్ళు తిరిగి పడిపోతారు గిర్రున, లేకపోతే శనార్థులు.